ఇటువంటి పరిస్థితుల్లో బంగారం పెరగడం ఒకవైపు అయితే దాడులు చేయడము, ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుంటూ బంగారం పుస్తల్ని గుంజుకపోవడం, తీసుకెళ్తున్న పరిస్థితి ఎట్లా చెప్తారు దీనికి? అదే బంగారం పెరగడం వల్ల ప్రతి ఒక్క మనిషి కనీసం ఇప్పటి వరకు కొనుక్కున్న బంగారం పై మీద ఉంది. ఆ పై మీద ఉన్న బంగారానికి బాధ్యత అనేది ఎక్కడ లేకుండా పోతుంది. గోల్డ్ ఎటు వేసుకొని పోయినా, బస్సులో పోయినా, ఎటు పోయినా, ఏ సిటీకి పోయినామంటే ఆడమంచి ఇంటికి వచ్చేది కష్టం ఉంది. 2 తులాల బంగారం వేసుకొని పోయినా కూడా ఈ భారతదేశంలో కనీసం ఇంత బంగారం రేటు పెరుగుతుందని ఎప్పుడు కూడా విపరీతంగా అనుకోలేదు. కనీసం ఒక మనిషి, సగటు మనిషి పెళ్లి చేయాలంటే ఈ కాలంలో ఒక పసుపు కొమ్ము, ఒక తాడు తప్ప ఏమి కనీసం ముక్కుపుల కొనడానికి కూడా బంగారానికి రేటు అంత పెరిగిపోతుంది. వీలైనంత వరకు బంగారు మళ్ళీ ప్రధానమంత్రి తీసుకుంటాడా, ఎవరన్నా తీసుకొని తగ్గించే ఉపాయం చేస్తే బాగుంటుంది. ఈ కాలేజీకి పోయే పిల్లలు కూడా ఫీల్ అవుతుండారు. ఈ మధ్యలో ఒక ఆమె గొలుసు తులం గొలుసు వేసుకొస్తే ఈ పిల్లకు కనీసం అదేది బయట గోల్డ్ వేసుకొని పోతే ఆ పిల్లకి చిన్న చూపు అయిపోతుంది. కనీసం ఇటువంటివి అన్నీ టార్గెట్ చేసుకొని పిల్లలు కూడా మైండ్ దెబ్బతిని ఇట్లా కూడా అవుతుంటారు. అటువంటిది రేటు లేకుండా అందరికీ సమాన హక్కు చేస్తావా? 1 కిలో బియ్యం తింటుంటే కనీసం మంచి నూనె ప్యాకెట్ కూడా రేటు పెరిగిపోయింది. 1 కిలో బియ్యం నీవు ఇస్తుండవు, ఎన్ని రేట్లు పెరిగినావు? ఇదంతా ప్రపంచం అంతా, భారతదేశం మొత్తం చూడాలి. ఇది ప్రతి ఒక్క ఏది చూడు, పప్పు చూడు 10 రూపాయలు పెరిగింది. నూనె ప్యాకెట్ ఇప్పుడు 200 అవుతుంది అంటు, 160 ఉంది, 200 అవుతుంది అంటున్నాడు. అది ఏ దానికి అద్దు అనేది లేదు ఈ భారతదేశంలో. కనీసం నువ్వు భారతదేశంలో మనుషులు బతకాలే, అందరూ సమానం అని అంటున్నావు కదా, మరి అందరికీ సమానం ఉండేటట్లు ఏదో ఉపాయం చేసి అందరు నీ ప్రజలే కదా, నీ కడుపులో పుట్టిన పిల్లను నీ అనుకొని ప్రపంచాన్ని వెళ్తున్నావు. 15 ఏళ్ళు అవుతుంది. ఆ 15 ఏళ్ళలో నీ పెంచిన 2 లక్షల రూపాయలు అవుతుంది. ఇప్పుడు నీ దృష్టిలో 2 లక్షలు. వచ్చే ప్రధానమంత్రి ఏం చేస్తాడో ఏం చేయదు. అందుకే వీలైనంత వరకు ఈ చర్య తక్షణమే తీసుకొని కనీసం పిల్లలు పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు. మగోనికి పిల్ల కావాలి అంటే కూడా పిల్ల దొరుకుతాడు, లేదా ఆ దొరకని దానికి బంగారం అడుగుతాడు. వాడు ఏడ తెచ్చి పెడతాడు మగోనిది ఈ విషయం. అందుకే ఆడపిల్లకి ఇట్లా చేయాలంటే ఏ స్టూడెంట్ కానీ, ప్రతి ఒక్క మహిళ కానీ 2 తులాలు కనీసం 2 తులాలు బంగారం ఉంటే తృప్తి పడతాయి. ఆ 2 తులాలు కొనికి లేకుంటుంది. మాసం బంగారం కొనికి పుస్తక ఉడక ఎన్నిక లేకుంటుంది. అందుకే వీలైనంత వరకు తక్షణమే చర్యలు తీసుకొని మీరు ఏదన్నా దండు వేస్తారని, అడ్డుకట్ట వేస్తారని కోరుకుంటున్నాం. సో ఇది బంగారము, ఇది తక్కువ సమయంలోనే 1,65,000కు పైగా, మరియు 2 లక్షలకు సుమారుగా దగ్గరలో ఉండటంతో మహిళలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో బంగారం అంటేనే ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. దొంగలు కూడా అతి సులువుగా ఒంటరి మహిళల్ని టార్గెట్గా చేసుకుంటూ ఒంటిపైన కనిపించేటువంటి బంగారాన్ని ఎత్తికెళ్తూ పోతూ దాంతోపాటుగా ప్రాణాలు తీసేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అసలు ఈ బంగారం ఇంతగా రేటు పెంచడంతో కూడా సామాన్య కుటుంబాలు వివాహాలు చేయాలంటే కూడా, ఆడపిల్లలకు పెట్టాలంటే కూడా బంగారంతో చూసేటువంటి ఈ యొక్క భారతదేశంలో బంగారం కొనాలంటే కూడా కిలోమీటర్ దూరంలో బంగారం చూసి ఆనందపడేటువంటి పరిస్థితి ఉంది తప్ప బంగారం కొనే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మహిళలు ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు అంతర్జాతీయ స్థాయిలో దేశ నాయకులందరూ కూడా ఆలోచన చేసి మరీ ముఖ్యంగా భారతదేశంలో బంగారం రేటు తగ్గించే విధంగా చూడాలని చెప్పేసి మహిళలు కోరుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.